ఒకటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతికేందుకు డైలాగ్ ఇచ్చి పడేసిండు. ఎంట్రీ కూడా మామూలు ఆ కాలుకి మీదికి మడిచిండు, ఒక సైడ్ మొత్తం ఎర్తిగా మొత్తం డస్ట్ మస్తు ఇచ్చిండు. ఎక్సలెంట్ డైలాగ్ బట్టి హీరో క్యారెక్టరేషన్ కూడా అర్థమవుతుంది ఏంటంటే ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఇంకా అన్ని చేయాలి లైఫ్ లో మనం బ్రతుకున్నప్పుడు ఎవ్రీథింగ్ కనబడుతుంది. బట్ ఇంకా ఎండ్ ఆఫ్ ది డే సినిమాలో ఏముంటుంది అనేది చూడాలి. వన్స్ ట్రైలర్ అట్లీస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినా కానీ అర్థమవుతుంది. గ్లిమ్స్ కదా, మేబీ జస్ట్ క్యారెక్టరైజేషన్ లేదా సినిమా టెక్నికల్ గా ఎట్లుందని చెప్పొచ్చు అంతే. ఆ బీడి చెవు పోగు గడ్డం మొత్తం బియర్డ్ సుట్టా అనుకుంటా, సుట్టానే పొగ భలే వచ్చింది. పవర్ మళ్ళీ ఇది మొత్తం అంటే ఎట్లా అంటే మొత్తం మట్టితోనే ఉన్నట్టు ఉన్నది. డ్రగ్డ్ ఐస్ లో పవర్ చేసినా రామ్ చరణ్ అందుకే గ్లోబల్ స్టార్ అంటారు. అందుకే అయిండు పెద్దగా అయిండు. అది తింపింది వాటర్ వచ్చేది కదా. కాదు, అది మన ఏది అంటే షుగర్ కేన్ ఉంటుంది చూసినావా, బెల్లం తయారు చేసే ఫ్యాక్టరీ ఉంటుంది చూసినావా ప్రాపర్ గా, బెల్లం తయారు చేసి షుగర్ కేన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, షుగర్ కేన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. నేను ఇంకో చూసినప్పుడు ఇది చింపిండి కదా, ఇది సంచిది, అది కొంచెం చిరుత లుక్ కనిపించింది. సేమ్ చిరుత ఫేస్ కట్టుకుంటాడు కదా అక్కడ. జంప్ కూడా మేబీ నెక్స్ట్ ఎంట్రీ అట్లే ఉంటుంది, ఫస్ట్ ఎంట్రీ ఉంటుంది. జంపించి డైరెక్ట్ స్టేడియం అది వేరే షాట్ అనుకుంటాను నేను. వేరే షాట్ అంటావా? ఎందుకంటే అది కొంచెం వేరే ఉంది, ప్లస్ వెనుక జనాలు ఉన్నారు కదా. అదే ట్రాక్టర్ సీదా ఇది బాగా వాడరండి. పెద్ది వాడతారు ఇక. పెద్ది ఇన్ ద సెన్స్ పెద్ది అంటే మీనింగ్ ఇంటికి పెద్దనా లేకపోతే అంటే క్రికెట్లు ఉంటాయి, ఇప్పుడు ఏదైనా స్పోర్ట్ మీద ఆడేటప్పుడు ఉంటారు చూసిన ఒక పెద్ద మనుషులు లెక్క. మేబీ నేను క్రికెట్ మీద పోదనుకుంటున్నా. సినిమా మొత్తం క్రికెట్ మీద ఒప్పుకోవచ్చు, కానీ మల్టిపుల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి మొత్తం ఓన్లీ క్రికెట్ మీద కాకుండా అన్ని ఉంటాయి ఇంకా మిగతాయి, కానీ అది కూడా ఒక పార్ట్. ఎక్కడైనా కొంచెం హిల్ బి లీడింగ్ అనుకుంటా. మేబీ హిల్ బి లీడింగ్ ఒక లీడర్ వేరే రీస్ అని మేబీ అనుకుంటున్నా. గ్లోబల్ స్టార్ ఫర్ రీజన్. బ్యాట్ కింద గుద్దినావా, లేచినావా, కొట్టినావా ఇచ్చి వాడేసింది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మార్చ్ 26 1 year ఎగ్జాక్ట్ గా ఇప్పటికి 1 year ఉంది. సనా బుచ్చి బాబు ఇస్ నాట్ ఎ జోక్. కూడా ఇంత అసలు మామూలు కాదు. ఫస్ట్ ఫిల్మ్ కూడా ఉప్పెన వేరే ఒకటి నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఫిల్మ్ కంప్లీట్ అది. కానీ మళ్ళీ ఈ సినిమా ఎంఎస్ ధోని ఉంటాడని టాక్ ఉందిరా బయట. సీరియస్లీ ఉంటే హ్యాపీ. అది ఒక్కవేళ నిజమైతే మాత్రం ఇట్లా అనిపిస్తుంది మొత్తం గ్లిమ్స్ మస్తు ఉంది. అంటే నాకు కొన్ని షార్ట్లు ఉన్నాయి పర్టికులర్ గా, అవి బాగా నచ్చినాయి. కాకపోతే కొంచెం మ్యూజిక్ అనేది కొంచెం నాకు అంటే ఉండే కాడికి ఉంది, కాకపోతే నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. ఇంకా ఉంటే మంచిగా అనిపించింది నాకు మ్యూజిక్ అయితే. కొంచెం మేబీ సినిమా చూసి అర్థమవుతుంది, కానీ ఇందులో మాత్రం సినిమాటోగ్రఫీ మంచిగా నచ్చింది. సినిమాటోగ్రఫీ ఉంది, డిజైనింగ్ రత్నవేలి. మాది ఈ సినిమాలో ఇవి యూజ్ చేసారట, రీల్ సిస్టమ్ యూజ్ చేసారట. పడనోళ్ళు రంగస్థలంతో పోలుస్తారేమో, ఏముంది రంగస్థల అని అది ఇది చాలా మందికి టీమ్స్ అయితే ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సారీ టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అప్పుడు టీజర్ క్యాచ్ చేద్దాం, ట్రైలర్ క్యాచ్ చేద్దాం అంతే. నెక్స్ట్ ఇప్పుడు సాంగ్స్ కూడా వస్తాయి మళ్ళీ రివ్యూ ఇచ్చడే. ఇప్పటివరకు అయితే రివ్యూ అంటే బెటర్, రియాక్షన్స్ అంటే బెటర్. రివ్యూ అంటే సినిమా రివ్యూలు ఇంకా అప్పుడు చూద్దాం, ఆలోచిద్దాం వాటి గురించి. రైట్, ఫైన్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.